హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. తిరుపతి ట్రిప్లో భాగంగా మేము శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి. అదేంటంటే శిలాతోరణం పక్కనే ఉన్నటువంటి చక్రతీర్థం విజిట్ చేయడానికి వచ్చాము. అలాగే శిలాతోరణం కూడా విజిట్ చేయడానికి వచ్చానండి. ఈ వీడియోలో అన్ని సీనరీస్ చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు అందరూ చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మనం ఇలా ఎంట్రీ అవ్వగానే అంత బ్యూటిఫుల్ గార్డెన్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అన్ని రాక్స్తో చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, రాక్స్ కూడా మనకి స్కల్ప్చర్స్ కూడా కొన్ని పెట్టారు, చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఇవన్నీ రాక్ ఫార్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది న్యాచురల్గా ఏర్పడిన రాక్ ఆర్చ్ అండి. అండ్ ప్రపంచంలో 4 మాత్రమే ఉన్నాయంట. అందులో ఒకటి మన తిరుమలలో ఉండడం ఒక గొప్ప విశేషం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార సమయంలో ఏర్పడిందని భక్తులు నమ్ముతారు. ఇలా 2 రాళ్ల మధ్య నుండి వెలుతురు పడే అద్భుత దృశ్యం చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ ముందు చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ పిల్లలు కూడా గార్డెన్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా ప్లెజెంట్ ఫీలింగ్ మనకి కనిపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు, మనం ఫ్యామిలీస్తో అందరూ ఇలా విజిట్ చేయడానికి కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇలా గార్డెన్లో ప్రశాంత వాతావరణంలో మనం నడుస్తున్నప్పుడు నేచర్కి దగ్గరగా ఉన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడున్న ఎయిర్ కూడా చాలా పవిత్రంగా ఉంటుంది అండ్ పొల్యూషన్ ఫ్రీ కాబట్టి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం శిలాతోరణం. ఆ రాక్స్ అనేవి మనకి న్యాచురల్గా ఏర్పడ్డాయి, ఒక తోరణం లాగా కనబడుతుంది. సో అందుకనే ఇక్కడ శిలాతోరణం అని అంటారు. అండ్ ఫ్యామిలీ అందరూ ఇలా వచ్చేసి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. సో తర్వాత వాకింగ్ స్టార్ట్ చేసామండి చక్రతీర్థం వైపు. ఇది కొంచెం లోపలికి ఉంటుంది. మాకు ఇక్కడ ట్రెక్కింగ్ లాగా అనిపించింది. అండ్ మనకి స్టెప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక వాటర్ ఫాల్, జలపాతం. అండ్ రెయినీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది అంట. ఇక్కడ పొడవైన చెట్లు, పచ్చదనం, ఇక్కడ రాక్స్ కూడా చూడొచ్చు మనం. పిల్లలందరూ ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మహావిష్ణువు తన చక్రంతో స్పర్శించిన తీర్థం అని దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ నీళ్ళు కూడా చాలా పవిత్రంగా భావిస్తారండి. సో చాలామంది తలపై వాటర్ వేసుకొని శుద్ధిగా ఉన్నట్టు ఉంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం వాటర్ ఫాల్ కూడా. ఇదైతే న్యాచురల్గా ఏర్పడిన రాక్స్ కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉందండి. అండ్ దాని చుట్టూ మనకి నీరు ప్రవహిస్తున్నట్టు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది వచ్చి పూజలు చేయించడం చూడొచ్చు మనం. అభిషేకాలు కూడా చేస్తున్నారు. సో ఇదొక మంచి డివోషనల్ అండ్ ప్లెజెంట్ ప్లేస్. సో మీరు కూడా తిరుపతి విజిట్ చేసినప్పుడు ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా చాలా బాగుంటుందండి ఇలా విజిట్ చేస్తూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పిల్లలు ఎంజాయ్ చేయడం అయితే మనం చూడొచ్చు. సో
స్వీట్ మెమొరీ వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుండిపోతుంది. సో ఇదండి మా ట్రిప్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బై బాయ్.